నేడు నాగపంచమి. చలిచీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి రప్ప, చెట్టు చేమ, వాగు వంక, నీరు నిప్పు, ఇలా అన్నిటా దైవత్వాన్ని దర్శించే దివ్య సంస్కృతి మనది. మన సనాతన సంప్రదాయం ప్రకారం పాము కూడా పరమాత్మ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు, పరమేశ్వరుడి కంఠాభరణం, వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు. ఇంత విశిష్టత కలిగిన నాగుపాముకు సంబంధించిన నాగపంచమి విశిష్టత శ్రావణమాసం శుక్ల పంచమి తిథి రోజున నాగపంచమి సందర్భంగా నాగుపాములను ఆరాధిస్తారు. అలాగే కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందిందేనని పండితులు చెబుతారు. తిరుమలలో నాగపంచమి రోజున శేషవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఊరేగుతారు. శ్రీ మహావిష్ణువుకు వాహనంగా, ఆభరణంగా, పాన్పుగా సేవ చేస్తాడు శేషుడు. అనంతమైన శక్తికి, జ్ఞానానికి, భక్తికి ప్రతీక శేషుడు. అందుకే నాగపంచమి రోజున తిరుమలలో జరిగే శేషవాహన సేవలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలవుతూ ఉంటారు భక్తులు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు.